కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. 10 మందికి మనం మంచి చేయాలి, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఏదో విధంగా మిమ్మల్ని వెనక లాగేవారు ఉంటారు. అపరిష్టపాలు చేయాలనే చూస్తుంటారు. మనం చక్కగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడదామంటే ఎందుకు ఇంత లాగుతున్నారు అనే భావన ఏర్పడుతుంది. మనం ఎవరికి ఏమి చేయకూడదు, ఏమి చెప్పకూడదు, ఉద్యోగం మానేసి నాకు నేనుగానే ఉందాం అనే భావన వస్తుంది. అదేవిధంగా వ్యాపారం కూడా అలాగే ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే ఎవరు ఎన్ని అన్నా మీ ధోరణి ఎటువంటి మార్పు లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. షష్టమాధిపతి భాగ్యాధిపతి అన్న గురువు వ్యయంలో ఉన్నారు. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. రూపాయి ఇలా వస్తుంది, అది ఎలా వెళ్తుందో మనకు తెలియదు. వ్యాపారం బాగుంటుంది, లాభాలు వస్తాయి, కానీ రూపాయి మిగలదు. జీతం వస్తుంది, మంచి జీతమే వస్తుంది, బాగుంది సేవింగ్స్ అనుకుంటాం, కానీ ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చుల విషయంలో మీకు మీరుగానే నియంత్రణ తీసుకోవాలి, ఎవరు చెప్పేది కాదు. ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాగే ఉంటుంది. సేవింగ్స్ విషయంలో అంతా బాగానే ఉంది, బాగానే సంపాదిస్తాం అనుకుంటాం, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఒక రూపాయి ఉండదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. లోహపు వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కానీ శివాలయంలో రుద్రాభిషేకం కానీ చేయించి ప్రారంభించండి. భాగ్యంలో శని ఉన్నారు, సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు విద్యాపరంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ద్వితీయంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. మాట తీరులో స్పష్టత అనేది ఏర్పడిన కొన్ని నిర్ణయాల మటుకి తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది సబ్జెక్టులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. అదేవిధంగా అందరినీ నమ్మి మోసపోవడం అనేది జరగకుండా చూసుకోవాలి. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, అదే ధోరణితో ఉండాలి. కానీ 10 మంది బాగుండాలి, వాళ్ళ కోసమే మనం ఉన్నామని చెప్పి ఏ రోజు వెళ్ళకూడదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్త వింటారు. అదేవిధంగా వీరికి అష్టంలో రాహు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. సొంత లాభం అన్నట్టుగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా కలిసి వస్తుంది. లాభాలు కూడా అలాగే ఉంటాయి. వివాహాది శుభకార్యాల విషయంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వహించాలని చూస్తారు. 10కి 20 అవుతుంది ఖర్చు. అయినా పర్వాలేదు, పిల్లల అభివృద్ధి కంటే మనకేం కావాలి, వారి ఆనందం కంటే మనకేం కావాలి అనే భావంతో ఉంటారు. దీనికి గాను మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ఉపయోగకరంగాను సహాయ సహకారంగాను ఉంటారు. అన్యోన్యత పరంగా ఇద్దరు చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక స్థలాన్ని ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటారు. అది ఈ వారం అది సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది. అది అమ్మేసి కాస్త ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అదేవిధంగా పిల్లల వివాహం చేద్దాం అనే యోచన చేస్తారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం, లలితా సహస్రనామం పారాయణం చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి. వాటి వలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఒక కొలిక్కి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు